హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం వెంకటగిరి నగర్ లో ఉన్నాం. సో ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, ఒక దొంగ ఒక ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఆమె ఇంట్లోకి వచ్చి నగలు కానీ డబ్బులు కానీ దోచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మహిళ తెలివితేటలు ప్రదర్శించి ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఇదంతా కూడా ఎలా చేసింది, ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. దాని తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత కూడా అబ్బాయి హార్పిక్ తాగాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గైస్, ఒంటరిగా ఉన్న ఆ మహిళ ఇంట్లోకి ఒక దొంగ చొరబడి ఇక్కడున్న నగలు కానీ డబ్బులు కానీ దొంగలించడానికి ప్రయత్నించాడు. సో ప్రస్తుతం మనతో పాటు ఇంటి గల వ్యక్తి అయితే ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు ఏంటి అనేది. మన నమస్తే. అంటే ఎలా వచ్చాడు, లోపలికి ఎలా వచ్చాడు అంటే బయట మీరు డోర్ పెట్టలేదా? పెట్టే యాక్చువల్గా నేను ఇంట్లో లేను, బయటకి వెళ్ళాను అన్నమాట. వాకింగ్ అని వెళ్ళాను అనమాట. అయితే అది గమనించింది. ఫస్ట్ రూమ్కి వెళ్ళిండు. దాని తర్వాత అక్కడంతా చూసింది, అక్కడ ఏం దొరకలేదు. నేను బయటికి పోవడం గమనించిన తర్వాత ఇందులోకి వచ్చేసింది అనమాట. వచ్చేసి ఇక లోపల అది చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాడు అనమాట. సుత్తి తీసుకొని కొట్టిండు. కొట్టి ఇక లోపలికి వచ్చి ఇక అన్ని వెతుకుతా ఉన్నానమాట. అన్ని వెతకడం, బీరో పగల కొట్టిండు, లోపలిది కూడా పగల కొట్టిండు. అక్కడ ఏమన్నా గోల్డ్ క్యాష్ ఏమైనా ఉంటే అని చూసింది. కానీ అక్కడ యాక్చువల్గా నేను ఇది రెంటిల్ కాబట్టి క్యాష్ గోల్డ్ అట్లా ఏం పెట్టను, ఓన్లీ బట్టలు ఇవే ఉంటాయి అన్నమాట. సో మొత్తం చూసిండే ఏం దొరకలేదు. ఈ లోపు నేను వచ్చేసా. అయితే మా పగలగొట్టింది, లాక్ తీసింది. ఎవరు వచ్చారు, మా ఫ్రెండ్స్ ఏమన్నా ఇట్లా వచ్చి ఇట్లా పగలగొట్టి లోపలే అని కూర్చున్నారేమో అనుకున్నా. ఫస్ట్ గట్టిగా అరిసిన, తిట్టిన, రాలేదు. డౌట్ వచ్చింది. పక్కన వాళ్ళు అప్పుడే వచ్చారు. అంటే మీరు వచ్చేసరికి డోర్ తీసుందా? డోర్ వేసిండు, లోపల గడి పెట్టేసుకుంది. అయితే నేను అరుస్తుంటే పక్కన వాళ్ళు వచ్చారు. అయితే ఇట్లా లాక్ ఓపెన్ చేసింది, ఏమేమి అర్థం కావట్లేదు అంటే మాది కూడా ఓపెన్ చేసింది మేడం అని అంటే, సరే పని చేయండి, వాళ్ళు లోపలే ఉన్నట్టున్నాడు, బేడం పెట్టేసేయండి అన్నాడు. ఎమ్మటే బేడం పెట్టేసి ఓనర్ కాల్ చేసి ఓనర్ని పిలిచి ఎమ్మటే మళ్ళా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి వచ్చేసారు అనమాట. వచ్చిన తర్వాత కూడా అసలు డోర్ ఓపెన్ చేయట్లేదు అతను. అంటే పోలీసులు వచ్చిన తర్వాత కూడా డోర్ ఓపెన్ చేయట్లేదు. ఎంత తిట్టినా, ఎంత అరిచినా, బెదిరించినా కూడా అసలు ఓపెన్ చేయట్లేదు. అతను భయపడతాడు బాగా. సో ఓపెన్ చేయట్లేదు. తర్వాత పోలీసులు అక్కడ గడ్డపారు తీసుకొని ఇక ఓపెన్ చేశారు. పైనుంచి అది ఉంటది, దాని నుంచి ఓపెన్ చేశారు అనమాట. పైది కిందదేమో గడ్డపార నుంచి ఓపెన్ చేశారు. ఇక వచ్చేసింది. మళ్ళా ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మటే పోయి బాత్రూమ్ లో దాక్కుంది. అది కూడా మా బేడం పెట్టుకుంటే అది కూడా గడ్డపారతో ఇట్లాంటి వచ్చేసింది. అప్పుడు దొరికిండు దొంగ. ఎమ్మటే ఇక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఇక్కడికి మీ ఇంట్లోకి రావడానికి గల కారణాలు అంటే మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తి అతను చూసినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? ఇంత ముందు చూసిన వ్యక్తిలో కనిపించాడా? నేనైతే అబ్బాయిని ఎప్పుడు చూడలేదు మా ఏరియాలో. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను 3 years అయింది. 3 years నుంచి ఎప్పుడు లేదు. 3 years నుంచి ఇక్కడ ఉంటున్నారా? 3 years నుంచి ఇక్కడే. ఓకే. అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు మేము ఫాలో అవడం అట్లాంటి ఏమైనా చేయడం అట్లే లేదు. మళ్ళా అబ్బాయి చదువుకున్నట్టున్నాడు. ఓకే. చదువుకున్న అబ్బాయా? అయితే తర్వాత ఏం చేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక 1 hour ఉన్నాం అక్కడ. అయితే నేను అక్క వాళ్ళ ఇంట్లో హార్పిక్ తాగినా అని చెప్పేసింది పోలీసులకి. వాళ్ళకి భయం వేసామంటే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయితే హాస్పిటల్ నుంచి వస్తుంటే ఎందుకు మా రూమ్ లోకి ఎందుకు వెళ్ళినావు అని అన్నా. అంటే అక్క నాకు పిడ్సులు వస్తాయి అక్క, ఏం చేస్తున్నావు నాకు తెలియదు అక్క అని అంటుంది. అయితే పిడ్సులు వస్తే వాళ్ళని కింద పడి కొట్టుకుంటారు కానీ ఇలా డోర్లు పగల కొడతారా అని అన్నా. దాని తర్వాత నువ్వు చదువుకున్నావా అంటే చదువుకున్నాక, మరేం చదువుకో నీ పనులు ఏంది అది ఇది అనేసరికి పోలీస్ వచ్చిండు. ఇక అక్కడ నుంచి అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారా? మీరు కేసు ఏమైనా పెట్టారా అబ్బాయి మీద? కేసు పెట్టారు. ఓకే. ఇంకా ఎప్పుడు ఇట్లా ఎవరికి అంటే మాకు ఎప్పుడు జరగలేదు కాబట్టి మాకు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే హార్పిక్ తాగేశారు? మంచిగానే ఉన్నాడు. ఓకే. హాస్పిటల్ నుంచి నేను వచ్చేటప్పుడే బాగానే ఉన్నాడు మరి అప్పుడైతే. దాని తర్వాత ఇక నేను వాళ్ళు ఏమైనా అవసరం అయితే పోలీసులు కాల్ చేస్తున్నారు. ఇంతవరకు అయితే ఫోన్ చేయలేదు వాళ్ళు. ఓకే.
మరి అబ్బాయి ఎలా అంటే మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా లేదంటే ఎవరితో కలిసి ఉంటున్నారా మీరు ఇక్కడ? ఒక్కదాన్ని. అందుకే నేను అడుగుతున్నా, అంటే అబ్బాయి చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చినట్టున్నాడు అంటే మీరు ఒంటరిగా ఉండటం గమనించాడా? లేదు లేదు, యాక్చువల్గా పక్కన కూడా ఒక్కళ్ళే ఉండేది. అసలు వాళ్ళ బాయ్స్ వాళ్ళు ఒక్కళ్ళే ఉండేది. ఇటు నేను ఒక్కదాన్ని, అటు ఇద్దరు ఉంటారు. అయితే వాళ్ళకి వినపడలేదు అనుకుంటా, వాళ్ళు కూడా 2-3 దాకా మేలుకుతూనే ఉన్నారు. ఇప్పుడు పక్కకి వెళ్ళినప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మనోడు ఏదైనా తీసుకుని కొడితే శబ్దం రావాలి కదా? శబ్దం రావాలి, అప్పుడైనా జనాలు రావాలి కదా? ఆ శబ్దం రాలేదనుకుంటా. ఆ టైం దాదాపు 3:37 నేను బయటకు వెళ్ళాను, 4:30కి వచ్చాను అనమాట. అయితే పక్కన వాళ్ళది కూడా అంతే చేశారు. నేను రూమ్ లోనే ఉన్నా కానీ సౌండ్ రాలేదు నాకు. కానీ వాడు పక్కనే ఉన్నాడు, మొత్తం తిరుగుతా ఉన్నాడు అనమాట. నేనేమనుకున్నా, నార్మల్ గా వాళ్ళు నైట్ పూట వర్క్ చేసుకుంటారు, సరే వాళ్ళే వర్క్ చేసుకుంటున్నారేమో అని నేను అనుకున్నా. మీ ఫోన్ లో క్లిప్స్ ఏమైనా ఉన్నాయా? అబ్బాయి వచ్చినప్పుడు ఏమైనా తీసారా మీరు? క్లిప్స్ అట్లాంటివి ఏమైనా క్యాప్చర్ చేశారా? అంటే పోలీసులకు చూపించడానికి మీ ఫోన్ లో రికార్డ్ చేయడం అంటే మీరు లోపలికి వచ్చి ఇలా ఒక అబ్బాయి దొంగ ఉన్నాడు బయట ఫోటోస్ తీసాను. అంటే ఇప్పుడు ఏమేమి తీసాడు అబ్బాయి? ఎక్కడికి వెళ్ళండి చెప్పండి. ఇగో ఇవి ఉంటాయి, ఇవి తీసాను. ఏంటండి ఇది మైక్, పెన్ డ్రైవ్, ఓకే, ఇవి ఉంటాయి కదా, అవి. వీటితో ఏం చేసుకుంటాడు దొంగ? ఏమో తెలియదు. ఇవి తీసుకున్నాడు ఫస్ట్, దాని తర్వాత ఇందులో చేంజ్ ఉంటది. ఓకే, ఇందులో చేంజ్ ఉంటది, ఇది తీసుకున్నాడు. ఇది తీసుకున్నాడు. ఓకే, ఇది తీసుకున్న తర్వాత ఇవి 2 తీసుకున్నాడు. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేసాడా? పోలీసులు పట్టుకున్నారు కదా. ఓహో, ఇవి తీసుకున్నాడు వెనక్కి ఇచ్చేసాడు. ఇవి తీసుకున్నాడు, అసలు దేనికి యూజ్ అయితే తెలియదు. ఓకే, మళ్ళీ ఇది గోల్డ్ అనుకుంటా ఏమో, ఇది తీసుకున్నాడు. గోల్డ్ కాదు, గోల్డ్ కాదు, ఇది ఇవి పర్స్ చైన్స్ అన్నమాట. ఓకే, సో ఇవి తీసుకున్నాడు. ఓకే, అంటే బీరువా బద్దలు కొట్టారు అని చెప్పేసి అన్నారు మీరు? బీరువా ఇగోది బద్దలు కొట్టాడు. ఓకే, చూపించండి ఒకసారి. పట్టట్లేదు అసలు బీరువా. ఓహో, మొత్తం వంగిపోయింది కదా, మొత్తం గట్టిగా లాగేసిందా? ఈ లోపల ఓపెన్ చేసి అవి పట్టీలు ఉన్నాయి, వెండి పట్టీలు, అవి తీసుకున్నాడు అన్నమాట. తిరిగి ఇచ్చేసాడా? ఇచ్చారు. ఈ డోర్ అయితే మాత్రం మొత్తం వంగిపోయింది. డోర్ మొత్తం పట్టట్లేదు అసలు. నెక్స్ట్ ఇక్కడ ఇవి కూడా గోల్డ్ అనుకున్నట్టున్నాడు, ఇది కూడా తీసుకున్నాడు. ఓకే, అంటే తీసుకోవాలి. అంటే తను కూడా బ్యాగ్ ఏదైనా తెచ్చుకున్నాడా? బ్యాగ్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా ఆ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. సుత్తి అవన్నీ ఒక బ్యాగ్ లో వేసుకొని వచ్చిన, ఆ బ్యాగ్ లోనే పక్క రూమ్ లో బ్యాగ్ తీసుకొని వాళ్ళ పాత నోట్లు ఉంటాయి కదా, ఆ పాత నోట్లు ఒకటి దొరికినాయి, అవి తీసుకున్నాడు అందులో. ఓకే, పాత నోట్లు అంటే అదే బ్యాన్ చేసిన నోట్లు. బ్యాన్ చేసిన నోట్లు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? ఆయన దగ్గర ఉన్నాయి, పక్కన ఆయన దగ్గర. ఓకే, ఆయన పరపు కింద పెడితే అవి తీసుకున్నాడు అన్నమాట. తీసుకొని అయితే చెప్పండి. ఆయన దగ్గర బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ తీసుకొని, ఆ బ్యాగ్ లో వాడి బ్యాగ్ ఉంది కదా, వాడి బ్యాగ్ లో ఈ బ్యాగ్ పెట్టేసి ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని వేసుకున్నాడు అనమాట. ఓకే, అంటే అబ్బాయి కాలేజ్ బ్యాగ్ వేసుకుని వచ్చాడు, అన్ని తీసుకొచ్చాడు ఇట్లా అని చెప్పేసి అంటారు కదా, అంటే చదువుకున్న అబ్బాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మొత్తానికి? అబ్బాయి అయితే మేము చదువుకున్నాం అంటే చదువుకున్నా అన్నాడు. అయితే అబ్బాయి దగ్గర బుక్స్ ఉన్నాయా? డిక్షనరీ ఏదో ఉంటది కదా, ఓకే, ఆ బుక్, ఇంకో బుక్ ఏదో ఉంది, 2 బుక్స్ ఉన్నాయి. సో అంటే ప్రస్తుతం అబ్బాయి అయితే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. సో అబ్బాయితో మేము మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా? రైట్, అంటే అబ్బాయిని చూస్తే మీకు మొత్తం చదువుకునే అబ్బాయి లాగా అనిపించాడా? నాకైతే అట్లా అనిపించలేదు. అబ్బాయి అయితే చెప్పిండు చదువుకుంటున్నానని చెప్పిండా? చదువుకున్నా, ఏదో డిగ్రీ ఏదో కంప్లీట్ అయిందని చెప్పిండు. అంటే మీరు మొత్తం అబ్బాయితో మాట్లాడి తెలుసుకున్నారా? బయటకు వచ్చి నేను వెళ్తాంటే బయటికి అబ్బాయి లోపలికి వస్తాడు. అయితే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుదామని చెప్పేసి అడిగా అనమాట. అడిగితే అబ్బాయి చెప్పిండు. అంటే అబ్బాయితో కత్తులు గానీ అట్లాంటి ఏమన్నా తెచ్చుకున్నాడా? కత్తులు కాదు, ఇవి సుత్తి ఉంటది కదా, సుత్తి అవన్నీ గట్టి తెచ్చుకున్నాడు అనమాట. వాటితో డోరు తీసినప్పుడు దాడి చేయడం అట్లాంటి ఏమన్నా చేశాడా? అప్పుడు నేను లేను కదా, నేను లేను. అంటే మీరు వచ్చేసరికి
డోర్ బయట నుంచి లాక్ తీస్తుంది కానీ లోపలికి ఎడబెట్టుంది. లోపల గడి పెట్టుకుండు. మీరు అప్పుడు అరిచారా గట్టిగా ఎవరున్నారు లోపలని? గట్టిగా అరిచా నేను. అరిస్తే రెస్పాన్స్ లేదు అసలుకి, లోపల నుంచి లేదు. అయితే ఏం చేసిన పక్కన వాళ్ళని పిలిచిన, అయితే అసలు కనపడట్లేదు. ఇక్కడే లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. ఇక అబ్బాయి ఏం చేసిండు, ఇక మేము అక్కడ నుంచి చూసా అనమాట, అటు పైకి ఎక్కి అక్కడ నుంచి చూసా. అయితే ఎవరు కనపడట్లే. అయితే అబ్బాయి ఏం చేసిండు, లోపల పోయి దాక్కుండు బాత్రూంలోకి. అయితే మేమేం చేసాం, కాసేపు సైలెంట్గా ఉండి అక్కడ ఉంది కదా అది, అక్కడ నుంచి క్యామ్ పెట్టి చూసినాం అనమాట. ఫోన్ క్యామ్ పెట్టి చూస్తే అబ్బాయి ఉన్నాడు, బాత్రూమ్ లోనే ఉన్నాడు. అబ్బాయి ఇక ఇట్లా వచ్చి ఇక ఎట్లా వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు కన్ఫర్మ్ అయింది ఇక మాకు లోపలే ఉన్నాడని. సో ఇక అట్లా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అందరిని పిలిచేసి కింద అబ్బాయి కింద వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచినాం. ఓనర్ని పిలిచి ఇక పోలీసులను తీసుకొస్తే అప్పుడు కొట్టే ప్రయత్నం అన్న చేశారు అబ్బాయిని. నేనా? లేదు. ఆ అబ్బాయి చూడ్డానికి చాలా వీక్గా ఉన్నాడు. సో కొడితే ఇంకెక్కడ, అసలు నార్మల్గా కొట్టను నేను ఎవరిని, అంత కోపం వచ్చినా. సో అలాంటి ప్రయత్నం నేనైతే ఏం చేయలేదు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? దేని బట్టి అంటే మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి. ఒంటరిగా ఉన్నానంటే నాకు అలవాటే ఒంటరితనం. స్టార్టింగ్ నుంచి నాకు ఒక్కదాన్ని ఉండడమే ఇష్టం, ఎవరితో అంతగా కలవను. ఇదే లైఫ్ మంచిదని నేను అనుకుంటాను అనమాట. సో ఒంటరితనంతోనే అన్ని ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఒంటరిగానే ఉంటా, ఎవరి మీద డిపెండ్ గాను, ఎవరిని నాకు తోడు రామని నేను అడగను. అంటే నేనేమంటానంటే ఇట్లా ఒంటరిగా ఉన్న మహిళ ఉన్న ప్రాంతం తెలుసుకొని వచ్చాడు కదా అతను, అంటే రేపు మీ మీద కక్ష కట్టుకునే అట్లాంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే అప్పుడు ఇబ్బంది కదా అని నేను అంటున్నా. అలాంటి ఇబ్బంది రాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అబ్బాయికి నేనేం చెయ్యలేదు కదా, నేను అబ్బాయిని కొట్టలేదు. నేను ఒకటి ఏం చెప్తానండి, నేను స్టార్టింగ్లోనే అబ్బాయి డోర్ తీసి వెళ్ళిపోయి ఉంటే నేను అట్లానే పంపించేదాన్ని. ఒకవేళ నా రూము ఎట్లా చేసినా కూడా వెళ్ళిపో అని చెప్పేదాన్ని. ఎందుకంటే నేనుండే పరిస్థితి అది. అంటే వేరే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. అంటే ఖచ్చితంగా వాళ్ళని కొడతారు, కానీ నేను అలా రియాక్ట్ గాను. అప్పుడే స్టార్టింగ్లోనే నన్ను ఇరిటేట్ చేయకుండా డోర్ తీసుంటే అప్పుడు వెళ్ళిపోరా, ఎవరిని పిలవకుండా వెళ్ళిపోరా, నీ పని నువ్వు చూసుకోరా అనేదాన్ని. నా రియాక్షన్ అయితే అలాగనే ఉంటది. మొత్తానికి మీ వస్తువులన్నీ కూడా వెనక్కి వచ్చేసాయి. అబ్బాయి అన్న ప్రొఫెషనల్ దొంగ అంటే అది కూడా కాదు. అవి దేనికి పనికిరాని, ఓన్లీ ఈ బాక్స్ ఇదొకటే, ఈ బాక్స్ స్పీకర్ ఇదొకటే కొంచెం 4,000 అంతే. అంటే ఒకసారి వాష్రూమ్ చూపిస్తారా? అంటే వాష్రూమ్ లోకి వెళ్ళాడు అన్నారు కదా. ఓకే, అంటే వాష్రూమ్ బద్దలు కొట్టుకుని ఇందులో తీసిందా? ఓకే, ఈ వాష్రూమ్ లోకి వచ్చి హార్పిక్ తాగేసాడు. హార్పిక్ తాగినా అన్నాడు, మరి తాగిందో తాగలేదో తెలీదు. బట్ ఈ కంఫర్ట్ మాత్రం మొత్తం అందులో పోసేసిండు. ఏదో ఒకటి చెప్దామని చెప్పేసి, అసలు తాగిండో తాగలేదో మాకు తెలీదు. వాడైతే చెప్పిండు మొత్తం పోసేసిండు. ఇది ఉంది కదా, మొత్తం పోసేసిండు అందులో. ఫుల్గా ఉండే, హాఫ్ ఉండే, అది మొత్తం అందులో పోసేసిండు. ఇక అబ్బాయి చెప్పింది నిజం అబద్ధం మనకు తెలియదు. కానీ మళ్ళా అబ్బాయికి ఏదన్నా అయితే ప్రాబ్లం అయిద్దని చెప్పి అమ్మటే డాక్టర్స్ తీసుకెళ్ళారు హాస్పిటల్కి. సో గైస్ చూసారు కదా, మొత్తానికి దొంగ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళి హార్పిక్ తాగే ప్రయత్నం అయితే చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. సో మేడం కూడా పెద్ద మనసు చేసుకుని అతన్ని ఏం చేయకుండా పోలీసులకు అప్పగించారు. సో ఎందుకంటే ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అలాగే అబ్బాయిని చూస్తే ఒక చదువుకునే అబ్బాయిలా ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు. సో తనకి ఏ పరిస్థితి వచ్చిందో ఇట్లా చేయాల్సి వచ్చింది.